చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాసిని. విజయవాడ భవానీపురంలోని 2 ఎకరాల 17 సెంట్ల స్థలం మాదేనని, తాము ఎవరిని మోసం చేయలేదని శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులు తెలిపారు. 42 ఫ్లాట్ల కూల్చివేత ఘటనపై శుక్రవారం నాడు వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1981లో సొసైటీ స్థాపించామని, అబ్దుల్ మజీద్ అనే వ్యక్తి వద్ద నుంచి 1981లో 2 ఎకరాల 17 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశామన్నారు. 1982లో సీలింగ్ బాధ్యతలు మాకు వచ్చాయన్నారు. 2001లో వేరే వాళ్లకి ఫ్లాట్స్ రూపంలో మస్జిద్ అమ్మేశాడని, దీనిపై తాము కోర్టులో కేసు వేయగా 2013లో స్థలం మాకే చెందుతుందని కోర్టు తీర్పిచ్చిందన్నారు. బాధితులను మోసం చేసింది ఇస్మాయిల్ మజీదులు కానీ తాము కాదన్నారు. మా స్థలాన్ని స్వాధీనం చేసుకోమని, అమీనాలను పోలీసులను తీసుకెళ్లమని కోర్టు చెప్పిందన్నారు. రాజకీయ నాయకుల సపోర్టు మాకు లేదని, న్యాయపరంగా ఆ భూమి మాదేనని సొసైటీ సభ్యులు తెలిపారు. మాకు టైం అయ్యింది, డిలే అయ్యింది అని చెప్పి వేశారు. కానీ అంతకు ముందే వాళ్ళు అక్టోబర్కి ముందు పర్మిషన్ ఇచ్చినప్పుడే, సెప్టెంబర్లో పిటిషన్ వేసినప్పుడే ఒక అతనికి జీపీఏ ఇచ్చి, వాళ్ళందరి తరఫున ఒక అతనికి జీపీఏ ఇచ్చి అతనితోనే ఈ కేసు నడుపుకోవటానికి నిన్న పిటిషనర్స్గా ఎవరైతే సుప్రీంకోర్టులో ఉన్నారో కుర్రా మురళీకృష్ణ గారు, అలాగే ఆయనతో పాటు ప్రవీణ్ గారు కూడా వెళ్ళారని మీడియాలో విన్నా నేను. అయితే ఇచ్చి అలా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరి సంతకాలు అవసరంలా అఫిడవిట్కి, ఆ జీపీఏ హోల్డర్ ఒక్కడ సంతకం సరిపోతుంది. అయినా కూడా వాళ్ళు అదే చేసి ఈ వివరణ ఇస్తే సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే 19వ తారీఖు ఒక రిజిస్ట్రీ లెటర్ ఒకటి ఆన్లైన్లో పెట్టిందండి. 19వ తారీఖు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఒక లెటర్ ఆన్లైన్లో పెట్టింది. ఏమని పెట్టింది అని అంటే, వాళ్ళు పిటిషనర్స్ అఫిడవిట్ 6 రోజులు డిలేతో ఫైల్ చేశారు. ఫైల్ చేసినప్పటికీ ఇట్స్ నాట్ కన్ఫర్మిటీ విత్ కోర్టు కన్ఫర్మేషన్ లేదు అని చెప్పి పెట్టారు. కానీ మళ్ళా ఇంకో లెటర్ కూడా రిజిస్ట్రీ ఆన్లైన్లో పెట్టింది. ఏమనంటే ఆన్ ఓరల్ సబ్మిషన్. ఇంతకుముందు మనకి ఒక 5 రోజులు 4 రోజులు కొత్త సిజేఐ గారు వచ్చిన తర్వాత ఓరల్ మెన్షనింగ్ అనేది రద్దు చేసి లెటర్ మెన్షనింగ్ అనేది పెట్టారు రిజిస్ట్రీలో. ఎవరైనా ఈరోజు అరెస్ట్ చేసేస్తారని కానీ, ఈరోజు కూల్ చేస్తారని కానీ, ఇంకా ఇతరత్ర కారణాలతో అర్జెన్సీ ఉంటే అటువంటి వారు కోర్టు బిగిన్ అయ్యే ముందు ఒక అరగంట ముందు రిజిస్ట్రీకి వెళ్ళి ఒక అప్లికేషన్ ఇచ్చి, మాది ఈరోజు తీసుకోకపోతే మేము చాలా నష్టపోతాము, లాస్ అయిపోతాము అని చెప్పేసి మీరు లెటర్ పెట్టుకుంటే దాన్ని కోర్టు తీసుకుంటుంది. ఇదివరకు ఓరల్ మెన్షనింగ్ ఉన్నప్పుడు ఏంటంటే సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ వాళ్ళు వెళ్ళి కొన్ని తీసుకునేవాళ్ళు. అది ఉండకూడదని మొత్తానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఆ సిస్టమ్ తెచ్చారు. ఆ విధంగా వీళ్ళు ఏం చేశారంటే అంతకుముందు ఓరల్ మెన్షనింగ్ ఉంది కాబట్టి ఓరల్ మెన్షనింగ్ తీసుకొని అఫిడవిట్ ఫైల్ చేశారు. ఓరల్ మెన్షనింగ్లు ఏం తీసుకున్నారండి, ఇలాగ మమ్మల్ని అఫిడవిట్ ఫైల్ చేయమన్నారు, 6 రోజుల డిలేతో మేము ఫైల్ చేస్తున్నాం కాబట్టి దానికి పర్మిషన్ ఇవ్వండి అంటే, అఫిడవిట్ ఫైల్ చేయడం వరకు మాత్రమే సుప్రీంకోర్టు అనుమతించింది. ఇది దయచేసి గమనించాలి. దేనికి అనుమతించిందంటే ఫైల్ చేసేసి వీళ్ళు ఆల్రెడీ స్టే ఆర్డర్ పొందినట్టు కాదు, అఫిడవిట్ ఫైల్ చేయడానికి అనుమతించింది. కానీ ఆ అఫిడవిట్ త్రూ ప్రొఫార్మా విత్ డిలే కండిషన్ ఫైల్ చేయాల్సిన బాధ్యత అక్కడ అడ్వకేట్స్కి ఉన్నది. లేట్గా ఫైల్ చేశారు చెప్పారు. లేట్గా ఫైల్ చేస్తే ఆర్డర్ లేదు. దాని మీద ఇవన్నీ చూసుకొని జడ్జి గారు ఆర్డర్ ఏం చెప్పారంటే 4వ తారీఖు నాడు, 4వ తారీఖు ఉదయం మేము వెళ్ళి వాళ్ళు పోలీసు వారికి అందరూ కూడా వారలుగా టైం చెప్పారండి, మంగళవారం దాకా చేస్తాం మీరు కానివ్వండి అని. జరిగిపోయిన తర్వాత 4వ తారీఖు ఆర్డర్ ఏం వచ్చిందంటే వాళ్ళు స్టే అని ఏదో చెప్తున్నారు సార్. అది దాని గురించి కొద్ది వివరంగా చెప్తాను. సిన్స్ ద పిటిషనర్స్ అప్లికెంట్స్ హ్యావ్ బీన్ గ్రాంటెడ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ డిస్పోజిషన్ టిల్ 31 December 2025 బై అవర్ ప్రీవియస్ ఆర్డర్ డేట్ 4/11/2025. 2025 ఆర్డర్ ప్రకారం వాళ్ళు 31 December వరకు పొందారు. నేను చెప్పాను ఎవరనుకోకుండా, మీకు తెలియదు కాదు చెప్తున్నాను. దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ గ్రాంటింగ్ ద ప్రియర్ మేడ్ ఇన్ దిస్ ఇంటెలెక్చువల్ అప్లికేషన్. అంటే నిన్న నేసిన అప్లికేషన్లో ఏదండి లోయర్ కోర్టు వారు ఖాళీ చేయమంటున్నారు, వచ్చి మాది బెదిరిస్తుంది, మా కోర్టు వారు వచ్చి ఖాళీ చేయమంటున్నారు. ఆ ఆర్డర్ని
దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ గ్రాంటింగ్ ద ప్రియర్ మేడ్ ఇన్ దిస్ ఇంటలెక్చువల్ అప్లికేషన్. అది మేము దేర్ ఈజ్ నో గ్రాంటింగ్, అది గ్రాంట్ చేయము అంటున్నారండి. ద సేమ్ స్టాండ్స్ డిస్పోజ్. అంటే నేను వేసిన అప్లికేషన్ లాస్ట్ ఏదైతే ఎమర్జెన్సీగా వేసారో అది డిస్పోజ్ అయిందండి. డిస్పోజ్ ఆఫ్ రిట్రేటింగ్ అవర్ ఎర్లియర్ ఆర్డర్ డేటెడ్ 4th November 2025. రిట్రేటింగ్ అవర్ ఎర్లియర్ ఆర్డర్ డేటెడ్ 4th November 2025. అంటే మీరు 4వ తారీఖు నాడు 4/10 ఇచ్చిన ఆర్డర్ని పునరుద్ఘాటిస్తున్నాం. అంటే ఆర్డర్లు ఏది ఉంటుంది దాన్ని అమలు పరచమంటున్నాం అన్నమాట. 4వ తారీఖు ఆర్డర్లు ఏముంది సార్? డిసెంబర్ 31 దాకా ఉండడు యథార్థం. డిసెంబర్ 31 దాకా ఉండి ఏమని ఉంది? వారం రోజులు సబ్మిట్ చేయమని అండర్టేకింగ్. వారం రోజులు అంటే సబ్మిట్ చేస్తే డిసెంబర్ 31 వరకు ఉండేది. అందులో నా క్లాసులో క్లియర్గా రాశారు, ఇన్ డిఫాల్ట్ ద టైమ్ ఎక్స్టెండ్ విల్ బి షెల్ రివోక్డ్ అని రాశారు. ఈ రివోక్ అయిపోయింది సార్ ఆ టాప్ను. అంతేగాని ఇందులో స్టే రావడం ఏమీ లేదు సార్. ఆర్డర్లు ఏమి ఇప్పుడు వాళ్ళకి స్టే వచ్చేటట్టుంటే 30 రోజులు టైం ఇస్తే అది వాళ్ళకి టైం ఇచ్చేటట్టుంటే నిన్న ఇచ్చిన ఆర్డర్లోనే యాక్సెప్ట్ చేసేవాళ్ళు కదా సార్. నిన్న వేసారు ఒక పిటిషన్ వేసారు 30 రోజులు టైం ఇవ్వమని, అది యాక్సెప్ట్ చేసేవారు కదా. అది 95లో డిగ్రీ అయిందండి మాకు. 95లో డిగ్రీ అయిందండి విజయవాడ కోర్టులో. డిగ్రీ ఏమని ఇచ్చారంటే సీలింగ్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు తీసుకొని మాకు రిజిస్టర్ చేయాలండి. ఆ రోజు 95లో డిగ్రీ ఇస్తే మేము మిగతా డబ్బులు కూడా కట్టాల్సి వస్తే కట్టమన్నారండి కోర్టు వారు. కట్టమంటే మేము కోర్టులో కట్టేసామండి. అప్పుడే కోర్టులో డబ్బులు కట్టేసాం, మిగతా బ్యాలెన్స్ కూడా కట్టేసామండి. కట్టిన తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారండి. వాళ్ళు కింద కోర్టు నిర్ణయం తప్పని చెప్పి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారండి. 1995లో ఒక కేసు, 96లో ఒక కేసుగా వెళ్ళారండి. వెంటనే వెళ్ళారు వాళ్ళు. 96 లేదు, అది 2013లో డిస్పోజ్ అయిందండి. 2013లో డిస్పోజ్ అయిందండి. 2013లో డిస్పోజ్ అయిందండి. ఇన్ బిట్వీన్ 2013లో కింద కోర్టు ఆట కన్ఫర్మ్ చేశారండి, మాకు రిజిస్టర్ చేయమని కన్ఫర్మ్ చేశారు సార్. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే 2000లో మాకు తెలియకుండా మేము వాళ్ళకి సీలింగ్ పర్మిషన్ వచ్చిందంటండి. మాకు చెప్పలా, కోర్టుకి చెప్పలా, మాకు చెప్పలా. సీలింగ్ పర్మిషన్ వస్తే 2001లో ఒక 4 రోజుల్లోనండి మొత్తం రిజిస్ట్రేషన్ అన్నీ మీరు వారు రిజిస్ట్రేషన్ చేసిన భూములు చూస్తే 4 రోజుల్లో మొత్తం రిజిస్ట్రేషన్ చేశారండి 40 ఫ్లాట్లు. మాకు తెలియదు ఆ మ్యాటర్. మాకు ఎప్పుడు తెలిసిందంటే 2013లో మేము హైకోర్టులో గెలిచామండి. గెలిచిన తర్వాత కింద కోర్టులో మాకు రిజిస్టర్ చేయమని పిటిషన్ వేసామండి. వేస్తే 2013లో వేసి 2014లో మజీద్ గారు తండ్రి చనిపోయారండి. ఇస్మాయిల్ గారు హైకోర్టులో పెండింగ్ ఉండగా ఆయన కూడా ఈయనకి వచ్చేసింది ఆస్తి మొత్తం. వారసుడు ఈయనగానే, ఈయనకి వీళ్ళమ్మ రాసిన ప్రకారం ఈయనే వారసుడు అయిపోయాడు. సోకాళ్ళు మజీద్ గారు మాకు రిజిస్టర్ చేయాలని మేము ఈపీ వేసాం సార్. ఇక్కడ ఈపీ వేస్తే ఈపీలో ఆయన కోర్టుకు వచ్చారు, 2014 కోర్టుకు వచ్చారండి. వచ్చి నేను అమ్మేశానండి, వీళ్ళందరికీ వేరుగా అమ్మేశాను, ఎవరికి అమ్మాను కూడా చెప్పలేదండి. నేను అమ్మేశానండి, నా దగ్గర ఆస్తి లేదు, నేనేం చేయగలను అని చెప్పాడండి. నువ్వు అమ్మడం ఏంటండి? కోర్టు వారి ద్వారా మీరు రిక్వెస్ట్ చేశాడు, మీరు అమ్మడం ఏంటండి? మాకు జడ్జిమెంట్ అయ్యింది, మీకు సీలింగ్ పర్మిషన్ వచ్చినప్పుడు మీరు కోర్టుకి చెప్పి మాకు రిజిస్ట్రేషన్ చేయాలి. సీలింగ్ పర్మిషన్ వస్తే వారు కోర్టు తెలియపరిచి మాకు రిజిస్ట్రేషన్ చేయాలి కదా. రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉంది కాబట్టి మీరు మాకు చేయాలి, మీరు వాళ్ళకి అమ్మడం ఏంటి అని అడిగితే నేను అమ్మేశానండి అన్నాడండి. అప్పుడు మేము ఇలా ఎవరెవరు కొన్నారో అప్పుడు మేము ఎంక్వైరీ చేసుకొని వీళ్ళందరి పేర్లు సేకరించుకొని రిజిస్టార్ ఆఫీస్ ద్వారా రకరకాలుగా సేకరించుకొని ఈ 40 ఫ్లాట్ల వాళ్ళకి నోటీసులు ఇచ్చాం సార్. 2015లో నోటీసులు ఇచ్చామండి. అప్పుడు దాకా అది అచ్చంగానండి పొలం లాగే ఉంది సార్. మేము అక్కడికి వెళ్ళి చూసుకునేవాళ్ళని, అది మా పొలమే కదా అనుకునేవాళ్ళే. మేము ఖాళీగా ఉందండి. అంతకుముందు ఆ రోడ్డు మీద మీకు మన ఏరియా కూడా అందరికి అవగాహన ఉందండి. యాకరాయి నగర్ అంటే రోడ్డు అంతా పాకలు ఉండేయండి, వెనక పొలాలు ఉండేయండి. అలాగా అది రోడ్డు నుంచి 4-5 అడుగులు గోతులాగా ఉండేది సార్. అలా గోతులాగా ఉండేది. మేము చూసుకొని మాది అనుకునేవాళ్ళు, ఊరుకుండేవాళ్ళు. మేము ఊరుకున్న తర్వాత 2001లో రిజిస్ట్రేషన్ చేశాను చెప్పాడు. అప్పుడు 2001లో అతనైందే జిడ్డు సుబ్బారావు అనే అతను బ్రోకర్ ద్వారా ఆర్టీసీ ఎంప్లాయీస్కి అనుకుంటా సార్, మాకు ఇన్ఫర్మేషన్ బాగా ఆర్టీసీ ఎంప్లాయీస్ కొంతమందికి 4 రోజులు రిజిస్ట్రేషన్ అండి. అంతకుముందు నుంచి ప్లాన్గా ఉన్నట్టున్నారు సార్. 4 రోజులు రిజిస్ట్రేషన్ చేశారండి. చేసేస్తే అయిపోయిందండి. మేము వాళ్ళందరూ పోగు చేసుకొని వాళ్ళందరూ వివరాలు చేసి వాళ్ళందరూ ఈపీలో పార్టీలు చేసామండి, నోటీస్ ఇచ్చామండి. మేము నోటీస్ ఇచ్చిన తర్వాతే ఎవరైనా కానీ గంపెడు మట్టి పోసినా కానీ మేము నోటీస్ ఇచ్చిన తర్వాతేనండి. అంటే నేను అనుకోవడం ఆఫ్రికాడ్గా ఎవరి లాయరాలకి సలహా ఇస్తారు, పోస్టులు తీసుకుంటే చెప్పడం సలహా ఇచ్చారో ఏం చేశారో కానీ మట్టి పోసారండి. మీ రిజిస్టర్ ఆఫీస్కి నోటీస్ ఇచ్చామండి. మీ 96లో రిజిస్టర్ ఆఫీస్కి చెప్పామండి, మాకు ఇలా పెండింగ్ ఉందండి, రిజిస్టర్ చేయొద్దని పెట్టామండి. రిజిస్టర్ ఆఫీస్ సంగతి మేమైతే లెటర్ ఇచ్చాము. 96లో పెట్టాం సార్. 95లో అయిపోయింది, అప్పుడే పెట్టాం రిజిస్టర్ ఆఫీస్లో. ఈసీ దాని గురించి మనం మాట్లాడకూడదు సార్. ఆ తర్వాత 2000 వాళ్ళందరూ పార్టీలు చేసాం సార్. అందరూ నోటీసులు ఇచ్చాం, అందరూ కోర్టుకి హాజరవుతున్నారు. కోర్టు ద్వారా నోటీసులు ఇచ్చామంటే నోటీస్ ఇచ్చే కోర్టు ద్వారా అందరినీ పార్టీలు చేసాం సార్. వాళ్ళు అప్పుడు ఏమైంది కింద కోర్టులో మమ్మల్ని ముందు వాళ్ళు పార్టీలు చేయమని కోరుతాం సార్. ఫస్ట్ మనం పార్టీలు చేయమని కోరితే కోర్టు వారు అలౌ చేశారు. పార్టీలు చేరాల్సిందే, మీరు ఆయన దగ్గరే కొన్నారు కాబట్టి అదే ఆస్తి అండి.
అదే ఆస్తిని అదే మనిషి దగ్గర మీరు కొన్నారు కాబట్టి మీరు పార్టీలు అవ్వాల్సిందని చెప్పారండి కింద కోర్టులో. ఆ తర్వాత దాని మీద వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారండి. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు, మేమెందుకు పార్టీ చేరాలని, మీరెందుకు దాని మీద హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళారండి దాని మీద, కింద కోర్టు ఆటం హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు కూడా కన్ఫర్మ్ చేసిందండి, మీరు పార్టీగా చేరాల్సిందే, మీరు అదే ఆస్తిని అదే మనిషి దగ్గర కొన్నారు కాబట్టి బాధ్యత మీదే, ఆయన దగ్గర తెలుసుకున్నారు తెలియకున్నారు అది అనవసరం అనేసి పార్టీని చేశారండి. ఆ తర్వాత ఇక్కడ లోయర్ కోర్టులో వాళ్ళందరూ మళ్ళీ రకరకాల కారణాలు వేశారండి. ఇది మున్సిపాలిటీ రోడ్లు వేశారు, ప్లాన్లు ఉన్నాయి, మాకు పన్ను కట్టుకున్నాము, ఈ అన్ని కారణాలు, మా కరెంట్ లైన్లు ఇచ్చి అన్నీ వేశారండి. రకరకాలుగా అవి ఉన్నాయి. ఆ దస్తావేజులు లేని అక్కడ ఉన్నాయి. ఒక్కొక్క కాపీ చొప్పున పెడితే అంత దస్తావేజులు లేనియండి, ఒక్కొక్క కాపీ పెడితే ఇంకా చాలా కాయలు తీసేసినాయి సార్. ఈ ఓన్లీ జడ్జిమెంట్లు అండి, కోర్టు వారి జడ్జిమెంట్ సార్, 2 ఫైళ్ళు అవన్నీ మామూలు పిటిషన్లు సార్, ఎన్నికలు ఉన్నాయి. అన్ని రకాలుగా అన్ని ప్రశ్నలు కోర్టులో అడిగారు సార్. వాళ్ళు 10 మంది లాయర్లు పెట్టుకున్నారు సార్, అంటే ఇద్దరు ఒకరు ముగ్గురు ఒకరు అలాగ చెప్పి 10 మంది లాయర్లు పెట్టుకున్నారు. అన్ని ప్రశ్నలు కోర్టులో జరిగాయి సార్. కరెంట్ వచ్చింది, ప్లాన్లు ఇచ్చారు, అన్నీ అడిగారు. అన్నిటి మీద ఆర్డర్లు ఉన్నాయి సార్ మాకు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.